ఈ రోజు ఈ 15 మంది సభ్యులు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి ఈ సభ్యులు ఈ యొక్క తీర్మానాన్ని మీ ముందు పెడుతున్నారు. నెంబర్ 1, ఏదైతే జీవో 252 సరి చేయాలని ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి డివిజన్, రాష్ట్ర, జిల్లా స్థాయి కోరుకుంటున్నారో ఆ యొక్క సవరణలన్నీ కూడా నోటిఫికేషన్ ముందే సవరించాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేస్తున్నాం. నోటిఫికేషన్. నెంబర్ 2, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఇమీడియట్ గా ఒక రిప్రజెంటేషన్ ఈ యొక్క జీవో 252 ఉన్నటువంటి మిస్టేక్స్, లోపాలు ఏవైతే ఉన్నాయో గత జీవోని దీన్ని కాంట్రాస్ట్ చేస్తూ పోల్చుకుంటూ ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందనే దాన్ని ఓ రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్ గా ఆనరబుల్ సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని, తర్వాత ఆనరబుల్ మినిస్టర్ ఐఎంపీఆర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆనరబుల్ కమిషనర్ ప్రియాంక గారిని ఐఎంపీఆర్ ఇమీడియట్ గా కలిసి వాళ్ళతో చర్చలకు వెళ్తున్నటువంటి తీర్మానం తీసుకుంటున్నారు. నెంబర్ 3, ఇప్పుడు ఈ యొక్క ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎక్కువ వాళ్ళ ఫేవర్ తీసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి పేపర్స్, డైరీస్, వాటికి వచ్చే అగ్రిగేషన్స్ వస్తాయి. వాటి మీద వాయిస్ రేజ్ చేస్తాము. ఏమి ఎంప్లాయ్ కాకుండా ఉన్న వాళ్ళ గొంతుగా కూడా ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. అదేవిధంగా కేబుల్ ఛానల్స్ టోటల్ క్లోజ్ చేశారు. కేబుల్ ఛానల్స్ వాళ్ళ అగ్రిగేషన్స్ లేకుండా రాష్ట్ర స్థాయి అనేది ఆ చిన్న పత్రికలు, కేబుల్ ఛానల్స్, డిజిటల్ మీడియా ఈ మూడింటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్టులకి, తర్వాత ఫీల్డ్ జర్నలిస్టులకి మధ్య వ్యత్యాసం లేకుండా ఒకే ఒక అప్లికేషన్ కార్డ్, 2 కార్డులు కూడా ఒకే ఒక అప్లికేషన్ కార్డు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ ఈక్వల్ ప్రభుత్వం చూస్తున్నారు. తర్వాత ఇంకొక నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఉద్యమం జరిగినప్పటి నుంచి, ఏర్పడిన తర్వాత నుంచి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వేల మంది జర్నలిస్టుల యొక్క రిఫరెన్స్ ఈ 30,000 నుంచి 40,000 మంది వరకు జర్నలిస్టులు ఉంటే ఈ 40,000 మంది భవిష్యత్తు కానీ భవిష్యత్తు కానీ మేము కేవలం ఒక 10 మందిని తీరుస్తాం. 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్టుల ఏదైతే క్రియేట్ చేస్తున్నారో గవర్నమెంట్ దగ్గర కానీ, పొలిటికల్ పార్టీ దగ్గర కానీ ఆ యొక్క భ్రమలను తొలగించాలని తీర్మానం చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క యూనియన్లకు అతీతంగా ఏవైతే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం తోటి, ఐఎంపీఆర్ మినిస్టర్ తోటి కూడా డిస్కషన్ పెట్టాం. ఆ డిస్కషన్ పెట్టినప్పుడు వ్యవస్థలో మేము ముందు పెడుతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం రావడంలో మా పాత్ర కీలకమైనది, మా వర్కింగ్ జర్నలిస్ట్ పాత్ర కీలకమైనది. కేవలం మీ దగ్గర బయలు చేసే 10 మంది జర్నలిస్టులు కాదు, కొన్ని వేల మంది జర్నలిస్టులు బయటకు వస్తే ఉన్నారు. 50,000 మంది రిఫరెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ యూనియన్స్ ఒక శ్రామిక జర్నలిస్ట్ జాతరని అర్థంలో కండక్ట్ చేద్దాం. వేల మంది దాని ముఖ్యంగా సీఎం గారు తీసుకుందాం, ఐఎంపీఆర్ మినిస్టర్ తీసుకుందాం. జర్నలిస్ట్ శ్రామిక జాతర, వర్కింగ్ జర్నలిస్ట్ జాతర తెలంగాణ వ్యాప్తంగా ఏ యూనియన్లో రావచ్చు. ఇది ఒక తీర్మానం. అది ముఖ్యమంత్రి గారికి మాటిద్దాం. సార్ మీరు బయటికి రండి, ఈ పథకాన్ని మా 50,000 మంది జర్నలిస్టులు సబ్మిట్ చేస్తున్నారా గ్రామ స్థాయిలో, ఇక్కడ మీ చుట్టూ సీఎం కూర్చొని, సెక్రటరీ కూర్చొని, అసెంబ్లీ సెక్రటరీ చూస్తూ ఒక సంఘం పేరుతో 10 మంది చెప్తే ఓట్లు పడుతున్నాయా? ఒక పనిచేసే ప్రభుత్వానికి ఎవరికి ఓటుపాటు ఉంటే బాగుంటుందనేది మీరే చర్చ చేయండి అని చెప్పేసి వాళ్ళ పనులు తప్పించే బాధ్యత కూడా ఈ జేఏసీ తీసుకుంటారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఇదండి. ఇవి ఈరోజు తీసుకున్నటువంటి ఈ యొక్క తీర్మానాలు. ఈ యొక్క తీర్మానం యొక్క సార్ సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించాల్సిన బాధ్యతలు విధులు కనుక బాధ్యతలు వారు నిర్వహించాలి. దీని మీద మీడియా మీడియా అకాడమీ దుర్వినియోగాన్ని అరికట్టండి. మీడియా అకాడమీ దుర్వినియోగాన్ని అరికట్టండి చేద్దాము 100%. ఇప్పుడు ఒకటి ఏంటంటే చివరి రిజల్యూషన్ ఇది మన అందరికి సంబంధించింది. ఇక్కడ మన అందరి సంఘాలు కొంతమంది అధ్యక్షులు వాళ్ళు బిజీగా పంపిస్తారు. అందరి ఏంటంటే ఈ జేఏసీ అన్నది ఏ ఒక్కరు కాదు, మనందరం
అంటే మన వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క జాతిని సూచించేటటువంటి చేసి దీన్ని బలోపేతం చేయాల్సిన అంశం కూడా మన చేతుల్లోనే ఉంది. జర్నలిస్ట్ యూనియన్ ఒక 2 సంవత్సరాలుగా ఈ యూనియన్ ఫామ్ చేసి ఒక 3-4 రాష్ట్రాల్లో నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా 52 జీవోను రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఇప్పటి వరకు అన్నగారు మాట్లాడినట్టు ఒక సంస్థ RNI లైసెన్స్ గవర్నమెంట్ దగ్గరే తీసుకుంటున్నాం, మనం అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నాం. RNI నెంబర్ వచ్చిన తర్వాత ఒక ఐడి కార్డు ఇస్తే ఐడి కార్డుకు విలువ లేకుండా పోయింది. ఒక శాటిలైట్ ఛానల్ కావచ్చు, కేబుల్ ఛానల్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర దానికి కావాల్సిన డబ్బులు పే చేసి అన్ని చేసినటువంటి సంస్థ ఒక ఐడి కార్డు ఇస్తే దానికి కూడా విలువ లేదు. రెండోది ప్రధానమైనది ఏంటంటే మనలో ఐక్యత లేదు. జర్నలిస్టుల్లో మనలో హిగోస్ ఉన్నాయి. సీనియర్స్ జూనియర్స్ గౌరవిద్దాం, సీనియర్స్ని గౌరవిద్దాం, కానీ కొత్తగా వచ్చిన జర్నలిస్టులను కలుపుకుపోదాం. నీ లోగో తీసేయి, నువ్వు ఏం వార్త రాస్తావు, నీకేం తెలివి ఉంది, నువ్వు జర్నలిజం ఎక్కడ చేసినావు, నువ్వు పిహెచ్డి, అందరు పిహెచ్డి చేయరండి, అందరు జర్నలిస్టులు చదువుకున్న వాళ్ళు లేరు. చదువుకోని వాళ్ళు కూడా జర్నలిజంలో ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్షర జ్ఞానం ఉండి, సమాజం మీద అవగాహన ఉండి, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా ఉంటే ఎవరైనా జర్నలిస్ట్ అని మనమే చెప్తున్నాం. జర్నలిస్ట్ అనేవాడు సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ఎక్కడ జీతాలు లేవు, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ దాడి జరుగుతుందో, ఎప్పుడు ఎవరేం చేస్తారో కూడా తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలను స్వీకరించి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఉండి సారథిగా పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడే జర్నలిస్టు. ఇది మనందరం మర్చిపోతున్నాం. గవర్నమెంట్ తన ప్రయోజనాలకు ఇస్తున్నటువంటి అక్రిడేషన్ కార్డు, మన ప్రయోజనం చెబుతూ తన ప్రయోజనం కోసం ఇస్తున్న అక్రిడేషన్ కార్డు. ఈ అక్రిడేషన్ కార్డు ఐడి కార్డుకు లింక్ పెట్టి ఈ రోజు లక్షల మంది జర్నలిస్టులు. ఇదే హైదరాబాద్ లో తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదా అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లో వస్తున్న గవర్నమెంట్ అక్రిడేషన్ సంఖ్య పెంచాలి తప్ప తగ్గడం ఎందుకండి? 24,000 అక్రిడేషన్లు ఉంటే ఆ దాన్ని కుదించి అనేక లోపాలను సవరిస్తామని చెప్తూ 12,000కు దిగదార్చిందండి. ఈరోజు 24,000 జర్నలిస్టులు, 12,000 అంటే మిగతా 12,000 మంది జర్నలిస్టులు ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళ అక్రిడేషన్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? అదేవిధంగా కేబుల్ టీవీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అసలు కేబుల్ టీవీ అనే అటువంటి సబ్జెక్ట్ లో అక్రిడేషనే లేదండి. కొత్తగా తీసుకొచ్చిన 52 జీవో, 252 జీవోను కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తులు 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించి ఇదంతా చర్చ చేసి తీసుకొచ్చి పెట్టినటువంటి జీవో కొత్త జీవో. ఉన్న జీవోను అమలు చేయకుండా కొత్త జీవోను తీసుకొచ్చి అక్రిడేషన్స్ గురించి జర్నలిస్టుల మధ్యన గొడవలు సృష్టించి డెస్క్ జర్నలిస్ట్ లేకపోతే ఎక్కడైతుందండి, సింగర్ లేకపోతే ఎక్కడైతుందండి? గ్రామంలోకి వెళ్ళి యూస్ స్వీకరించాలి, మండలంలోకి వెళ్ళి స్వీకరించాలి, జిల్లాలోకి వెళ్ళి స్వీకరించాలి, ప్రెస్ మీట్ వచ్చి స్వీకరించాలి. అక్కడ డెస్క్ జర్నలిస్ట్ ఉండాలి, ఇటు రిపోర్టర్ ఉండాలి, అటు ఎడిటర్ ఉండాలి, సబ్ ఎడిటర్ ఉండాలి, ప్రింటింగ్ ఉండాలి. అందరూ ఒక 10-12 మంది శ్రమ చేయగలిగితే ఒక పేపర్ కానీ ఒక న్యూస్ కానీ తయారై బయటకు వస్తుంది పబ్లిక్ లోకి. వాళ్ళందరినీ ఎందుకు గుర్తించారండి? తెర మీద ఉన్న వాళ్ళని గుర్తిస్తారా? జనంలో ఉన్న వాళ్ళని గుర్తిస్తారా? బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే కదా. అందరినీ కూడా జర్నలిస్టులుగానే గుర్తించాలి, అందరికీ అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఆ అక్రిడేషన్ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు ఉన్నా లేకున్నా ప్రతి సంస్థ నుంచి ఇచ్చే ఐడి కార్డు జర్నలిస్టులందరికీ ఆ యొక్క పథకాలు వర్తించే విధంగా గవర్నమెంట్ కొత్త జీవోని తీసుకురావాలని మన జర్నలిస్టులు అందరం ఐక్యంగా ఒక డిమాండ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీ అందరిలో నేను చిన్నవాడిని, మేము కూడా ఒక ఛానల్ నడిపిస్తున్నాము. ఒక 5 ఏళ్ళు అవుతున్నది. అంతకుముందు ప్రింట్ మీడియా పేపర్లలో పనిచేసాము, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాము. అంటే పెద్దవాళ్ళు ఏమైనా తప్పులు కూడా క్షమించండి. మీరు తీసుకునే ప్రతి కార్యక్రమంలో మా డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ మీతో పాటు చేయగలిపి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. జర్నలిస్టుల సమస్యల టైం.